ఇదొక ఫార్ములాగా వాడుకుంటున్నారులెండి లోకంలో జనం. మారు మనసు పొందాలంటే 3 రోజులు చీకటి గదిలో ఉండాలి. ఎందుకు చీకటి గదిలో? ఏమీ చూడకోకుండా. ఎందుకు ఏమీ చూడకూడదు? పౌలు కంటే కళ్ళు పోయినాయి, మనకు మాత్రం కళ్ళు ఉన్నాయిగా. పౌలుకి కళ్ళు పోయి ఏమీ చూడలేదంట 3 రోజులు. మరి ఇప్పుడు మనకు కనబడుతుంది కదా. గదిలో లైట్ వేసుకొని కాదు, చీకటి గదిలో 3 రోజులు. ఎందుకు చీకటి గదిలో అంటే పౌలుకి కళ్ళు పోయినాయి, కానీ మనకు కళ్ళు ఉన్నాయిగా. కళ్ళున్నా కనబడకూడదు, అందుకని చీకటి గది. 3 రోజులు మారు మనసులో కూర్చోవాలి. ఇది ఎక్కడ ఫార్ములా? ఎక్కడి నుంచి వచ్చిన ఫార్ములా అది. ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ఆయనకు 3 రోజులు కళ్ళు కనపడకోకుండా పరిస్థితులు అలాగనే వస్తే ఈ దౌర్భాగ్యం ఏంటి నీకంటించుకోవటం? ఈ దౌర్భాగ్యం ఏంటి మనకంటించుకోవటం? చీకటి గదిలోకి పోవాలా, 3 రోజులు ఏమీ తినకుండా ఉండాలి, ఎవరితో మాట్లాడుకోకుండా ఉండాలి. ఏందో మనుషులు విచిత్రమైనటువంటి పనులు.